మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాలకు ఓటు బ్యాంకుగా మిగిలిపోతున్నాయి. పేదోడికి ఆదాయ పన్ను కట్టే అవసరం ఉండదు. పెద్దోడికి ట్యాక్స్ కట్టడంలో రకరకాల ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఎటొచ్చి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మధ్యతరగతి వ్యక్తి, అందులోనూ వేతనజీవి అంటే జీతం తీసుకునే వ్యక్తి. ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకుంటూనే మళ్ళా మనం కొనే ప్రతి వస్తువు మీద జీఎస్టీలు వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే ఒక్కో వ్యక్తి 2 సార్లు ట్యాక్స్ కడుతున్నట్టు లెక్క. ప్రధానంగా ఈ వేతనజీవులు అంటే ఎవ్రీ మంత్ జీతాల మీద ఆధారపడే బతికే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, అటు జీఎస్టీ కడుతున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ వస్తే చాలు రేట్లు పెరుగుతాయి, బస్ ఛార్జీలు పెరుగుతాయి, జీతాలు మాత్రం పెరిగిన వాటి లెవెల్లో పెరగవు. ఇట్లాంటి పరిస్థితుల్లో 2026 బడ్జెట్లో జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనే ఒక మాట వినిపిస్తుంది. నిజంగా ఇది జరిగితే మధ్యతరగతి ప్రజలకి చాలా పెద్ద ఊరట. ఇంతకు ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టమ్ ఎట్లుంది, ఈ జాయింట్ ట్యాక్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంది అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. సబ్జెక్ట్లోకి పోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం భర్త సంపాదించినా, భార్య సంపాదించినా, లేదా భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరే సంపాదించి ఒకరు గృహిణిగా ఉన్నా, ఎవరి ట్యాక్స్ వాళ్ళదే, ఎవరి ఖర్చులు వాళ్ళవే, ఎవరి లెక్కలు వాళ్ళవే. ప్రభుత్వానికి ఒకటే లెక్క, ఎవరి పన్ను వాళ్ళే కట్టాలి. ఎవరి ఆదాయం ప్రకారం వాళ్ళు ఎవరి పన్ను వాళ్ళే కట్టాలి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లోనే సమస్య వస్తుంది. ఒక కుటుంబంలో భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు, భార్య ఇంట్లోనే గృహిణిగా ఉంటూ పిల్లల సంరక్షణ, కుటుంబ పోషణ ఇవన్నీ చూసుకుంటుంది. అట్లాంటప్పుడు ముగ్గురు ఖర్చులు ఇతని మీద పడతాయి. కానీ ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ ముగ్గురు ఖర్చులు దాంట్లోకి లెక్కలోకి రావు. భర్త పేరుతో ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు, అట్లాగే లోన్లు, పాలసీలు ఇవి మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఐటీ శాఖ ఇస్తుంది. ఉదాహరణకి ఒక కుటుంబం, ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆ భర్త సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ భర్త తన స్వతహాగా తాను పెట్టుకునే ఖర్చులు అంటే హోమ్ లోన్ కావచ్చు, లేదంటే పర్సనల్ లోన్లు కావచ్చు, లేదంటే ఏదైనా కన్స్యూమర్ లోన్స్ కావచ్చు, అట్లాగే ఎల్ఐసి పాలసీలు కావచ్చు, ఇతర పాలసీలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 5 లక్షలు ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. ఈ 5 లక్షలకి అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లభిస్తుంది. మిగతా 10 లక్షలకి అతను ట్యాక్స్ కట్టాలి. కానీ అదే టైంలో ఈ భార్య పేరు మీద కట్టే పాలసీలు కానీ, పిల్లల పేర్ల మీద కట్టే పాలసీలు కానీ, పిల్లలు భార్య పేరు మీద చేసే 18C పరిధిలోకి వచ్చే ఏది ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద రాదు. రీజన్ ఏంటంటే ఇది ఇండివిజువల్ ట్యాక్స్ ఫైలింగ్ అంటే అతని సంపాదన మీద అతనే పన్ను కట్టాలి, అతని ఖర్చులే లెక్కలోకి వస్తాయి. కానీ వాస్తవాన్ని చూసేసరికి ఈ ముగ్గురికి అతనే ఖర్చు పెట్టాలి. అయితే ఇప్పుడు ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ ద్వారా ఏం జరుగుతుంది, ఏ పర్సన్ ఆ పర్సన్ కాకుండా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. అంటే ఒక కుటుంబంలో 4 భార్యాభర్త, 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే ఆ ఇద్దరి ఆదాయం, ఖర్చులు ఇవన్నీ లెక్కగట్టి ట్యాక్స్ విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్యకు ఆదాయం లేదు, భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు. ఆ భర్త సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇందులో ఇప్పుడు భర్త తన 5 లక్షలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందొచ్చు, అట్లాగే భార్యా పిల్లలకు పెట్టే ఖర్చుల మీద కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందొచ్చు. ఉదాహరణకి భార్యా పిల్లలకు కలిపి ఇంకో 5 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు 80C కింద చూయిస్తే మొత్తం 10 లక్షలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. మిగతా 5 లక్షలకు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు 5 లక్షల ట్యాక్స్ పరిధిలో లేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో సింపుల్ లాజిక్, గతంలో ఇండివిజువల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఇల్లు ఒకటే, ఖర్చులు 2, రెండో ఖర్చుకి పన్ను ఎగ్జంప్షన్ రాదు. ఇప్పుడు ఇల్లు ఒకటే, ఇద్దరి ఖర్చులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. మరి ఇది ఎవరికి లాభం? ఎవరికి లాభం అంటే భార్యాభర్తల్లో ఒకలే పనిచేసే కుటుంబాలకి ఇది చాలా లాభం. ఇప్పటి వరకు భార్య పేరుతో వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ 0. ఇప్పుడు ఈ జాయింట్ ఫైలింగ్ కనుక వస్తే భార్య పేరు మీద కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి వస్తాయి. ఇక రెండోది ఏంటంటే ఆదాయంలో భారీగా వ్యత్యాసాలు ఉన్న దంపతులకు కూడా ఇది చాలా మేలు. ఉదాహరణకి భర్త 20 లక్షలు సంపాదిస్తున్నాడు, భార్య మాత్రం 4 లక్షలే సంపాదిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే భర్త హయ్యర్ ట్యాక్స్ స్లాబ్లో ఉంటాడు, భార్య ఏమో అసలు ట్యాక్స్ పరిధిలోకే రాదు. ఇప్పుడు జాయింట్ ఫైలింగ్లో ఏం జరుగుతుందంటే భార్య ఆదాయం, భర్త ఆదాయం కలిపి ఇద్దరి ఖర్చులు తీసేసి ట్యాక్స్ ఆప్టిమైజేషన్ చేసి మొత్తం వచ్చే యావరేజ్ ఆదాయానికి మాత్రమే ట్యాక్స్ విధిస్తారు. సో ఇట్లాంటి కేసుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో భార్యాభర్తలు ఇద్దరు సమానంగా సంపాదించే కుటుంబాలకి పెద్దగా లాభము ఉండదు, నష్టము ఉండదు. అయితే భారతదేశమే ఇప్పుడే ఈ విధానాన్ని కొత్తగా ప్రవేశపెడుతుందంటే అట్లాంటిది ఏం లేదు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాల్లో ఇది అమలవుతూనే ఉంది. ఇంకా చాలా దేశాల్లో ఈ జాయింట్ ఫైలింగ్ అనేది ఉంది. ఇక్కడ ప్రభుత్వాల లాజిక్ ఒకటే, కుటుంబాన్నే ఒక ఆర్థిక యూనిట్గా చూడాలి, వ్యక్తుల్ని కాదు. దీనివల్ల ఏం జరుగుద్దంటే మధ్యతరగతి వర్గాల సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్ ఎవరు దాచుకోరు కదా, దాన్ని మళ్ళీ ఖర్చు పెడుతుంటారు. సో ఖర్చు చేయదగ్గ ఆదాయం పెరుగుద్ది అనమాట. అది కూడా మళ్ళీ ఫైనల్గా గవర్నమెంట్కే బెనిఫిట్. మధ్యతరగతి చేతి వ్యక్తిలో కనుక సేవింగ్స్ ఉంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే సేవింగ్సే తప్ప మరొకటి కాదు. అందుకే భారతదేశం కూడా ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వైపు అడుగులు వేస్తుందా అంటే సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ లో అన్ని పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, కానీ కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇది మ్యాండేటరీయా, ఆప్షనల్గా ఉంటుందా?
అంటే ప్రతి కుటుంబం మ్యాండేటరీగా కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారా, లేదంటే ఆ కుటుంబం ఇష్టం ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా? నెక్స్ట్ ఏంటంటే ఇది న్యూ ట్యాక్స్ రీజియంలో వర్తిస్తుందా? ఇక మూడోది ఏంటంటే విడాకులు తీసుకున్న వాళ్ళకి వేరువేరుగా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా లేదా? ఇక ఫైనల్గా ఏంటంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అవకాశాలు కనుక ఈ విధానం వల్ల పెరుగుతాయా? ఈ అన్ని విషయాల్లో ప్రభుత్వం క్లియర్ గైడెన్స్ ఇస్తేనే ఈ డౌట్లన్నీ పోతాయి. లేకుంటే ఇది ఇంకో కాంప్లికేటెడ్ ట్యాక్స్ రూల్ లెక్క మారిపోద్ది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. మొత్తానికి 2026 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని ప్రకటిస్తే అది నిజంగా మధ్యతరగతి ప్రజలకు ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ట్యాక్స్ రిలీఫ్ అవుతుంది. కానీ మళ్ళా దీంట్లో ఏమైనా మడతలు పెట్టి పేచీలు పెట్టి రకరకాల నిబంధనలు పెడితే దానివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉండకపోవచ్చు. మరి ఈ నిర్ణయం కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటే అది మీ కుటుంబానికి లాభమా నష్టమా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.